ఓం అస్మద్గురుభ్యో నమః. ఉగాది ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు చైత్ర మాసాన్ని స్వాగతిస్తుందాం. చైత్రం తెలుగు సంవత్సరాలలో తొలి మాసం. విష్ణుమూర్తితో పాటు జగన్మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేందుకు అనువైన మాసం కూడా ఇదేనంటారు పురాణాలు. తెలుగు సంవత్సరాలలో వచ్చే ఈ తొలి మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే ఈ నెల చైత్రమని పేరు. ఈ నెలలో వసంత ఋతువు ప్రారంభం కావటం వల్ల చెట్లు చిగురించి పూత పోయటం మొదలవుతుంది. చలికాలం పూర్తిగా మునిగిపోవడంతో మూసిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే ఈ వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాకుండా భగవంతుడు కూడా పరవశిస్తాడు అని అంటారు. వీటన్నిటికీ స్వాగతిస్తూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని ఎంతో ఆనందంగా చేసుకుంటాం. ఈరోజు షడ్రుచుల ఉగాది పచ్చడిని రుచి చూసి పంచాంగాన్ని విని రాబోయే రోజులకు సరికొత్త ప్రణాళికలతో స్థిరమైన ఆలోచనతో సిద్ధమవుతాం. అయితే చైత్రమాస విశిష్టత ఉగాదితోనే పూర్తవు. నవరాత్రులు మొదలు. సాధారణంగా దేవీ శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసంలో వస్తాయి. అదేవిధంగా వినాయక చవితి 9 రోజులు జరుపుకోవడం తెలిసిన. కానీ ఇవి కాకుండా ఈ మాసంలో జరిగే వసంత నవరాత్రులు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా లలితాదేవిని, దుర్గాదేవిని ఆరాధించేందుకు ఈ వసంత నవరాత్రులను అనువైనగా చెప్తారు. ఇలా 9 రోజులు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఆరోగ్యం, మానసిక ఆనందం సొంతమవుతాయని ఓ నమ్మకం. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈ సమయంలో 9 రోజుల పాటు రామాయణ పారాయణం చేసి చివరి రోజున శ్రీరామనవమి చేసుకుంటారు. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లోనే జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ సమయంలో రామాయణ పారాయణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీన్ని రామ నవరాత్రులు అనే పేరు కూడా ఉంది. ఇతర పర్వదినాలు. ఈ మాసంలో చైత్ర శుద్ధ ఉదయం నాడు బాలేందు వ్రతం అనే పేరుతో పూజిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత కాబట్టి ఈ రోజున నూలుపోగును సమర్పించి బదులుగా జ్ఞానాన్ని ప్రసాదించమని కోరేందుకు ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే చైత్ర శుద్ధ తదిన నాడు సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకుంటారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం. సీతాదేవి కూడా ఈ వ్రతం ఆచరించిందని ప్రతీతి. ఈ మాసంలో మత్స్య జయంతి కూడా వస్తుంది. ఈ రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని దాల్చి వేదాలను రక్షించాట. అందుకే చాలా మంది వేదపట్నం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మత్స్యావతారంతో పాటు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించిన మాసం కూడా ఇదేనని అంటారు. ఆ సందర్భంగానే శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతుంది. అందుకే ఈ సమయంలో అమ్మవారితో పాటు విష్ణుమూర్తి ఆరాధన కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పౌర్ణమి విశేషం. ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఈ చైత్ర మాసం వచ్చే పౌర్ణమికి ఎంతో తేడా ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, జగన్మాతను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి రోజునే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్న సాంప్రదాయాన్ని పాటిస్తారు. హనుమంతుడికి జననం జరిగే రోజు కూడా ఇదే గనుక దీన్ని భజరంగ బలి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి నాడు చిత్రగుప్తుని పూజించడం గమనార్హం. స్వస్తి. జై శ్రీరామ్.